మెరుపు కలలు మెరుపు కలలు. ఏం చూస్తున్నారు? అవతల ఫంక్షన్ కి టైం అవుతుంటే ఇక్కడ తమాషా చూస్తున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అందరూ చూస్తుండగా పరిసరాలను మర్చిపోయి ఖర్చుకుపోయారు. ఈరోజు మన నిశ్చితార్థం అనే విషయమైనా నీకు గుర్తుందా లేదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మిమ్మల్ని ఇలా చూసి నా తల తీసేసినట్టయింది. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నిత్య మేడంతో నిశ్చితార్థం అంటూ వీళ్ళిలా ప్రవర్తిస్తున్నారేంటా అని నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళకేం సమాధానం చెప్పాలి నేను? తప్పంతా దేంది పెట్టుకుని నా మనవణ్ణంటే ఏమొస్తుంది? నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, నా మనవణ్ణి వదిలేమని చెప్పేసి. కానీ తుమ్మ బంక పట్టుకున్నట్టు పట్టుకుంది. పరాయి మగాళ్లతో ఎలా ఉండాలో కనీసం మీ అమ్మ నేర్పించకపోయినా నేను చెప్తూనే ఉన్నానుగా, విని చావచ్చుగా. అయినా విత్తనం ఒకటైతే మొక్క మరొకటొస్తుందా? ఆ రోజుల్లో మీ అమ్మ మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని నాశనం చేసింది. ఇప్పుడు నువ్వు దాపరించావే. ఏం బతుకులు మేవి. నాని, ఇప్పుడేమైందని మీరిద్దరూ అంతలా మాట్లాడుతున్నారు? దండలు కడుతుంటే హెల్ప్ చేద్దాం అనుకున్నాను. అరే, అనుకోకుండా కింద పడితే పట్టుకున్నాను. దానికి కూడా భూతద్దంలో చూస్తూ ఎందుకు గొడవ చేస్తున్నారు? చేసిన తప్పుని బాగానే కవర్ చేసుకుంటున్నావు. అయినా సంయుక్తకి నువ్వెందుకు హెల్ప్ చేద్దామనుకున్నావు? అదే నీ పని కాదు కదా. నేను ముందే చెప్పానుగా వాసు, ఈ ఫంక్షన్ తాను మాత్రమే చేస్తుందని. నువ్వు చేయాల్సిన పనులు నువ్వు వదిలేసి ఇక్కడికి ఎందుకొచ్చావు? ఏంటి సంయుక్త, మనం ముందే అనుకున్నాం కదా ఈ ప్రోగ్రాం నువ్వు సోలోగా చెయ్యాలని. మరి వాసు హెల్ప్ ఎందుకు తీసుకుంటున్నావు? తనేమీ నన్ను హెల్ప్ అడగలేదు. తను వద్దంటున్నా నేనే వచ్చాను. ఎందుకురా నీకంత కర్మ? అసలే ఈ కంపెనీలో నువ్వు పెద్ద ఆఫీసర్ కాబోతున్న భర్తవి. నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలిగా. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆఫీసర్కి కాబోయే భర్త అయితే సాటి మనిషికి సాయం చేయాలనుకోవడం తప్ప? హలో, అవునా? సరే సరే మేడం, పెద్ద మేడం గారు వస్తున్నారంట. అందరినీ మేడంని రిసీవ్ చేసుకోవడానికి రమ్మని చెప్పు. వాసు, నువ్వు కూడా పద. వెళ్ళు.